హరి ఓం సాయిరామ్. జననీ జనకులలో అంటే తల్లిదండ్రులలో ఎవరి ప్రేమ గొప్పది అనే విషయానికై ఈరోజు ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒకరోజు ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం వచ్చింది. స్త్రీ పురుషులలో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువగా అనురాగం ఉంటుంది అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి, నీకు ఒక కథ చెబుతాను, అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వము భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం కలగలేదు. అపుత్రస్య గతిర్నాస్తి అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే భావనతో అగ్నిదేవుడిని ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు ఈ భంగస్వనుడికి. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి 100 కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు ఇంద్రుడు. తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు అదును చూసి అతడిని దారి తప్పేలా చేశాడు. ఫలితంగా ఆ రాజును గుర్రం ఎటో తీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహం వేసింది. అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే గుర్రం దిగి కొలంలో నీటిని సేవించాడు. స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించింది. అందులో స్నానం చేశాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. ఆయాచితంగా ప్రాప్తించిన స్త్రీతత్వానికి చాలా చింతించాడు. ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు పురజనులకు ఎలా ముఖము చూపించగలను అని విచారించాడు. అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు. మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహం ఆడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైన 100 కుమారులను పొందారు. వారు పెరిగి పెద్దయి తరువాత ఆ 100 కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారులారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 కుమారులను పొందాను. కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తన తండ్రి కనుక పితృవాక్య పరిపాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగిరి. ఇది చూసిన ఇంద్రుడు, నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీడి మధ్య భేదం కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపంలో భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి
రాజకుమారులారా, ఏమిటి ఏమిటి ఈ వెర్రి? ఎవరిద్దరో తీసుకుని వచ్చి వీరు మీ తమ్ముళ్ళని చెప్పగానే నమ్మడమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారితో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషం రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధ శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోధించసాగాడు. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమీ ఎరుగని బ్రాహ్మణుడిలా రూపమెత్తి, అమ్మా, నీవు ఎవరు? ఎందుకిలా రోధిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞము చేయడము, కుమారులను కనడము, అడవిలో దారి తప్పి కొలను నీరు త్రాగి స్త్రీగా మారడము, ముని ద్వారా కుమారులను కనడము పూసగుచ్చినట్టు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. దానికి ఆమె, దేవా, అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా? కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకొన్నాడు. ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడుగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే వెంచుకో అన్నాడు. ఆమె భంగస్వనుడు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది. ఇంద్రుడు, అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే. వారికి నేను తండ్రినే, వీరికి తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులనందరినీ బ్రతికిస్తాను అని, రాజా, నీకు ఇంకొక వరం ఇస్తాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వం తిరిగి ఇస్తాను అన్నాడు. దానికి ఆమె, భంగస్వనుడు, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే నాకు చాలు. స్త్రీగానే ఉంటాను అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడైన నీవు స్త్రీగా ఉండిపోతాననడానికి కారణం అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గుపడి, మహేంద్ర, నేను స్త్రీగా ఉండడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా దొరకదు. ఇందులో ఉన్న తృప్తి నాకు పుంసత్వంలో కనబడలేదు. కనుక ఇలాగే ఉండిపోతాను అంది. దేవేంద్రుడు నవ్వి, అలాగే అగుగాక అని ఆశీర్వదించాడు. అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, యుధిష్ఠిరా, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మరాజు మౌనంగా తల పంకించాడు. ఒకదెగు జగముల్ వణకున్, అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇరుగున్, ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకర పట్టపగలె చుక్కలు రాలున్. ఒక్క ఆడమనిషి ఉంటేనే లోకాలు వణుకుతాయి. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఎగిరిపోతాయి. ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది, పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము. ఆధ్యాత్మికం, బ్రహ్మానందం.
స్వస్తి.